హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కోకాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో వెజ్ నాన్ వెజ్ రెండు మిక్స్ చేసి సూపర్ అండ్ టేస్టీ ఎమ్మీ కర్రీ చూపించిపోతున్నానండి. అదేనండి, ప్రాన్స్ విత్ డ్రమ్ స్టిక్, రొయ్యలు మునక్కాడల ఇగురు. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ముందుగా దానికోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 2 లవంగాలు అలాగే చిన్న ఇంచు దాల్చిన చెక్క ముక్క వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. 1/2 kg ప్రాన్స్కి 2 మీడియం సైజ్ ఆనియన్స్ సరిపోతాయి. అవి వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, 2 టమాటాలు మిక్సీ చేసుకోవాలండి ప్యూరీ లాగా. అది కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, అలానే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. అవి రెండు కొంచెం బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి రావాలండి. ఆ స్టేజ్లో నేను 1/2 kg ప్రాన్స్ని నీట్గా క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఉడికించి పెట్టుకుంటున్నాను. అవి యాడ్ చేస్తున్నానండి కర్రీలో. ఇప్పుడు ఆనియన్ పేస్ట్, టమాటా పేస్ట్, జింజర్ గార్లిక్, పసుపు అన్నీ బాగా ఫ్రై అయిన మసాలా అంతా ప్రాన్స్కి పట్టేలా కలుపుకొని 2 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ప్రాన్స్ మగ్గిన తర్వాత 1/2 kg ప్రాన్స్కి 2 డ్రమ్ స్టిక్స్ తీసుకున్నాను మీడియం సైజ్వి. అవి చిన్న చిన్నగా కట్ చేసుకొని ముక్కల్లాగా అవి కూడా యాడ్ చేసి కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని 5 to 10 మినిట్స్ మనం కర్రీ అనేది మగ్గించుకోవాలి. ఈ స్టేజ్లో మనకి మునక్కాయ అలానే ప్రాన్ అనేది కొంచెం సాఫ్ట్గా అవుతుందండి. సన్న మంట మీద ఫ్లేమ్ అనేది చాలా లోగా పెట్టుకోవాలండి. మగ్గించుకున్న తర్వాత తగినంత కారం వేసుకొని కర్రీలో ఆ కారం కూడా చక్కగా మిక్స్ అయ్యేటట్టు ప్రాన్స్కి మన డ్రమ్ స్టిక్కి పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలండి. కర్రీని మిక్స్ చేసుకొని తగినంత వాటర్ పోసుకొని గ్రేవీ దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఈ వాటర్ ఎందుకంటే మనకి ఎంత మగ్గినా కానీ పచ్చిగా ఉంటుందండి డ్రమ్ స్టిక్ అనేది. అది చక్కగా కుక్ అవుతుంది ఇప్పుడు ఈ వాటర్లో. మనకి చూడండి కర్రీ కలర్ కానీ కన్సిస్టెన్సీ కానీ ఎంత బాగుందో. మునక్కాడలు అలా కుక్ అయిపోయిన తర్వాత కొంచెం ధనియాల పొడి, అట్లనే నేను జీడిపప్పులు ఎన్ని తీసుకున్నానంటే అండి, ఒక 4-5 జీడిపప్పులు తీసుకున్నాను. చిన్న ఇంచు కొబ్బరి ముక్క తీసుకొని పేస్ట్ చేసుకుని అది యాడ్ చేశాను. అది టేస్ట్ ఇస్తుందండి కర్రీకి బాగా. కొంచెం దగ్గరికి అయ్యాక గరం మసాలా, కొత్తిమీర వేసుకొని ఈ స్టేజ్లో మనకి డ్రమ్ స్టిక్ కుక్ అయిందా లేదా ఒకసారి టెస్ట్ చేసుకొని, కుక్ అవ్వకపోతే కనుక ఈ స్టేజ్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకో 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఎమ్మీగా కర్రీ రెడీ.